వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిజోరాంలో రైల్వే లైన్ ప్రారంభం, ప్రధాని మోడీ. విజయవాడలో డయేరియా మూలాలు కనుక్కునేందుకు దృష్టి పెట్టాం, మంత్రి నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మిజోరాంలో 8,070 కోట్ల రూపాయలతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. మోడీ ఉదయం లెంగ్పోయ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఐజ్వాల్లో లమ్మూవల్ గ్రౌండ్ లో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచే వర్చువల్ గా ప్రాజెక్టులను పరిశీలించారు. 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తోంది. 153 వంతెనలు, 45 సొరంగాలు లైన్లో ఉన్నాయి. ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని గువాహటి కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోదీ ప్రారంభించారు. రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను మోడీ ప్రారంభించారు. రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. आशा और उम्मीद की भूमि है, लेकिन दुर्भाग्य से हिंसा ने इस शानदार इलाके को अपनी चपेट में ले लिया था। थोड़ी देर पहले मैं उन प्रभावित लोगों से मिला हूं जो कैंप्स में रह रहे हैं। उनसे बातचीत के बाद मैं कह सकता हूं कि उम्मीद और विश्वास की नई सुबह मणिपुर में दस्तक दे रही है। साथियों, किसी भी स्थान पर विकास के लिए शांति की स्थापना बहुत जरूरी है। बीते 11 वर्षों में नॉर्थ ईस्ट में दशकों से चल रहे अनेक विवाद, अनेक संघर्ष समाप्त हुए हैं। लोगों ने शांति का रास्ता चुना है, विकास को प्राथमिकता दी है। मुझे संतोष है कि हाल ही में हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है। ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद, सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है. విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్ఆర్పేటలో శనివారం ఆయన పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపు పరిశీలించారు. నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీట్ పరీక్షలు నివేదికలు వస్తాయన్నారు. రిపోర్టులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డయేరియాకు కారణం తాగునీరా లేదా ఫుడ్ పాయిజనా అన్నది స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 150 మంది చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారని వివరించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని సూచించారు. ఏదైతే డయేరియా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు కంబైన్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈరోజు కూడా మార్నింగ్ కూడా 17 కేసులు వచ్చినాయి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను. అందరూ స్టెబిలిటీగా ఉంటారు, ఎవరు ఇబ్బంది లేదు. రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. ఎందుకంటే ల్యాబ్ టెస్టులు పంపించున్నారు హైదరాబాద్కి. 72 అవర్స్ యాక్చువల్గా కల్చర్ టెస్ట్ అవి, కొన్ని 48 అవర్స్. రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి. లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది. అయితే టూల్స్ టెస్ట్ చేస్తే 55 టూల్స్ టెస్ట్ చేస్తే ఒక 2 టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా. అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాం. ఇప్పుడే కలెక్టర్ గారితోనూ, కమిషనర్ గారితోనూ, అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా, అంటే
వాటర్ ఆపేశారు యాక్చువల్గా, ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటరు. తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటి, ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అన్ని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో, హెల్త్ మినిస్టర్ గారు, నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఫుడ్ వల్ల వాటర్ వల్ల అనేది యాక్చువల్గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ని కలిసి మాట్లాడా. 17 మందిని క్యాంపస్లో కలిసి క్యాంప్ ఎక్కడ వేసారు మాట్లాడాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ 2 వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా. ఏం ఫుడ్ తిన్నారంటే కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు. అయితే ఈ వచ్చిన వాళ్ళల్లో ఫ్యాక్ట్ ఏంటంటే 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు, 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు. అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా ఇవాళ కన్క్లూజన్కి వచ్చాము. సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు అధికార పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల బీజేపీకి లొంగిపోయాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో మాట్లాడడం లేదు. చిత్తశుద్ధితో ఈ ప్లాంట్ కోసం అందరూ పనిచేయాలి. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలి అని అన్నారు. అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి విశాఖ ఉక్కుని కాపాడటంలో విఫలమయ్యాయి. ఈ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది అని షర్మిల పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి. మన రాష్ట్రానికి మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత. అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతులు గుడిసెలు, పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు. 3 జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేసిన 300 మంది ఫారెస్ట్ సిబ్బంది, 16 మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు. నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్ళలో కారం చెల్లిన పోడు రైతులు.
మీడియా మిత్రులు వెంటనే లోపలికి అనుమతించాలి. మీడియా మిత్రులు వెంటనే లోపలికి అనుమతించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. ఆకుగా తీసుకెళ్ళి కింద కూర్చుంటారు. సరే కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తాను చూడండి. రైట్, ఓకే. మనల్ని అయితే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు, లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నా కూర్చో. ఎవరు వస్తారు? మీరెవరా అధికారులు? ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేమంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా లేడీస్ స్నానాలు చేస్తూ ఉంటాం, మీరు దాడులు చేస్తానికి వస్తారు. బాగుండదు, గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అమ్మాయి అడవిని కాపాడాలి మేము. ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు, మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా అక్కడ జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ బేస్ చేస్తారని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రోటరీ క్లబ్ ను డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నర్సాపురం క్లబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రోటరీ నమస్తే చిహ్నం నుండి రోటరీ క్లబ్ సేవ అభివృద్ధి కార్యక్రమాలు ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం అంజుమన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రోటరీ క్లబ్ వారు చేస్తున్న విశిష్టమైన సేవలను అభినందించారు. ఈ శిబిరంలో పట్టణ ప్రజలు, వృద్ధులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు మరియు చికిత్సలను పొందారు. వీరికి 150 మందికి కళ్ళజోళ్లు, మందులు ఉచితంగా అందించారు. 20 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తామన్నారు. స్కూల్ విద్యార్థులను స్పోర్ట్స్ కిట్ మరియు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలకు చేరువగా పోలియో నిర్మూలన
బ్రహ్మజీ మాకు ప్రోటోకాల్ ప్రకారం అయితే ముందే చెప్పాలి. నేడు మాజీ మంత్రి కీర్తిశేషులు చల్లా సుబ్బారాయుడు వర్ధంతి సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఎల్లమారు రోడ్డు సర్కిల్లో ఉన్న విగ్రహానికి ఆయన కూతురు అమృతవర్షితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అశ్మిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జంబులపాడు సర్పంచ్ ప్రభాకర్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు చింబిలి ప్రసాద్ నాయుడు, కులశేఖర్ నాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి సోమశేఖర్ నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు. కాసాపూరు నెట్టికంటి ఆంజనేయ స్వామిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి ప్రసాదాన్ని అందజేశారు.
ఏపీఎస్ఆర్టీసీ రామచంద్రపురం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గేటు మీటింగ్ నిర్వహించారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సభ్యులు కొద్దిసేపు యూనియన్ జెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ గేట్ మీటింగ్ను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ రాంబాబు, సెక్రటరీ వరలక్ష్మి, జాయింట్ సెక్రటరీ టి రాజు తదితరులు మాట్లాడారు. ఆర్టీసీ సంస్థకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాలను వారంతా తప్పుపట్టారు. ఆర్టీసీలో మెరుగైన సేవలను అందుబాటులోకి తేవాలనే సాకుతో కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ బస్సుల పాలసీని అమల్లోకి తీసుకురానుందని, అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ సిబ్బంది ఎన్నో శ్రమలకు వచ్చి కూడబెట్టిన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే నిర్ణయాలను విడనాడాలని వారు కోరారు. మెరుగైన సేవల పేరిట కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని వారు ఆవేదన చెందారు. విద్యుత్ బస్సులను నడిపించే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టవద్దని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ నడపాలి. విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను జీవో నంబర్ 88 వెంటనే జీవో నంబర్ 88 వెంటనే జీవో నంబర్ 88 వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే బస్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే ఆర్టీసీ స్థలాలను ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులు ఆర్టీసీఏనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.